తెలంగాణ తల్లి అంటే మన అమ్మ, మన అక్క, మన సోదరి. మనం కల్లారా చూసిన మన అమ్మలు, మన అక్కలు, మన కుటుంబ పెద్దలు ఎవ్వరు కూడా వజ్ర వైదూర్యాలతోని కిరీటాలు పెట్టుకొని వడ్డానాలు పెట్టుకొని మనం ఎన్నడూ మన తెలంగాణ తల్లిని చూడలేదు అధ్యక్ష. కొంతమంది రాజులు, రాచరిక పోకడులు ఉన్న వాళ్ళు గడిలలో ఉన్న పెత్తందారులు ఏమైనా కిరీటాలు పెట్టుకున్నారేమో, భుజకీర్తులు పెట్టుకున్నారేమో, నడుములకు వడ్డానాలు పెట్టుకున్నారేమో మాకు తెలియదు. కానీ రాచరిక పోకడలతో, కిరీటాలు, వజ్ర వైదూర్యాలతో తెలంగాణ తల్లిని మనకు రుద్దాలనే ప్రయత్నం చేసి వారు కొన్ని మాట్లాడినరు. తప్పనిసరిగా తెలంగాణ తల్లిని గత ప్రభుత్వం కానీ లేక బీఆర్ఎస్ ప్రభుత్వం 2014 తర్వాత వచ్చి చేసింది కాదు అధ్యక్ష. ఉద్యమ సమయంలో అనేక మంది శిల్పులు వాళ్ళు తయారు చేసింది తప్ప అది బీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఆనాడున్న టీఆర్ఎస్ పార్టీ తయారు చేసింది కాదు. ఈ రాష్ట్రాన్ని సాధించిన జయ జయ హే తెలంగాణ గీతం ఈ తెలంగాణ రాష్ట్రీయ గీతంగా మారుతుంది అని చెప్పి 4 కోట్ల తెలంగాణ ప్రజలు భావించిండ్రు, ఆశించిండ్రు, ఆకాంక్షించిండ్రు. కానీ ఈ గొప్పతనం ఒక దళిత బిడ్డకు, ఈ గొప్పతనం ఆనాడు ఉద్యమాన్ని ఉవ్వెత్తున ముందుకు నడిపించిన ఒక ఉద్యమకారుడికి ఇవ్వకూడదన్న ఆలోచనతో, కుట్రతో నాటి పాలకులు జయ జయ తెలంగాణ గానాన్ని, గీతాన్ని తెలంగాణలో వినిపించకుండా నిషేధించినంత పనిచేసిండ్రు అధ్యక్ష. జయ జయ తెలంగాణ రాష్ట్ర గీతం లేదని, ఆ రాష్ట్ర గీతం కాదు, ఇలా 4 కోట్ల ప్రజల యొక్క ప్రతి నాలుక మీద కూడా తీసుకొచ్చింది, రికార్డ్ చేసింది, వినిపించింది, పాడింది ఇలా బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. ఆ జయ జయ తెలంగాణను రాష్ట్ర గీతం చేయాలని చెప్పేసి అనుకున్నా కూడా రచయిత గారు అది 10 జిల్లాలని చెప్పేసి ఉన్నది, కొన్ని ఉన్నాయి కాబట్టి కొన్ని యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి రాష్ట్ర గీతం అవసరం లేదు, మనకు జాతీయ గీతం ఉందని చెప్పేసి అన్నాం తప్ప ఏనాడు వారిని మేము అగౌరవపరచలే. ఆ పాటను తీసుకుంది మేము, రికార్డ్ చేసింది మేము అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం.